ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ బట్టలు ఉతికి ఆరేయటం కానీ, లేక చాలా విషయాలు మనకు గమనిస్తుంది. మనము తెలుసుకోవచ్చు వీళ్ళకి పిల్లలు ఉన్నారని చెప్పి. అయితే రాజు ఒక శాసనం చేసినప్పుడు ప్రిలరా, ఆ శాసనాన్ని కనిపెట్టుకోవటానికి మనుషుల్ని కూడా ఆయన తప్పకుండా ఏర్పాటు చేసి ఉంటాడు. ఎందుకంటే ఈ పని వాళ్ళు హెబ్రీలు, వాళ్ళని ఫరో రాజు శత్రువులుగా చూస్తున్నాడు, స్నేహితులుగా చూడటం లేదు. కనుక ఏ ఆజ్ఞ అయితే ఆయన చేశాడో ఆ ఆజ్ఞను నిజంగా పిల్లలు ఎక్కడైనా పుట్టారా లేదా అని తప్పకుండా ఆయన చెక్ చేసుకుంటూ ఉండవచ్చు. వాళ్ళందరి కళ్ళల్లోంచి ఆ బాబును యొకేబేదు కాపాడగలిగింది అని అంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆమెకు ప్రభువునందు ఉన్న విశ్వాసం. అయితే రాజుతో ఆమె పోరాటం చేయలేదు, రాజు పైన ఆమె అధికారం చేయలేదు, రాజు దగ్గరికి వెళ్ళి ఆమె వినయంగా ఏమి అడగలేదు. కానీ ఆమె ఏం నమ్మిందంటే ఆ రాజుని కూడా నడిపించగలిగిన ఒక రారాజు ఉన్నాడు, ఆయనే దేవుడు అని చెప్పి ఆ దేవుణ్ణి ఆమె నమ్ముకుంది. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందంటే అధికారుల హృదయాన్ని పంట కాలువలో తిప్పగలిగిన దేవుడు అంట ఆయన. ఎవరి మనసునైనా తిప్పగలిగిన దేవుడు, అధికారంలో కూర్చోబెట్టగలిగిన వాడు, అధికారం నుంచి పడగొట్టగలిగిన వాడు ఆ దేవుడే. కనుక ఆమె ప్రియులారా ఆ దేవాది దేవుణ్ణి నమ్ముకొని ఆయన సన్నిధిలో ఆమె ప్రార్థన చేసింది. కానీ ఫరో ఇట్లా ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఒకవేళ ఈ ఆజ్ఞ ధిక్కరిస్తే నన్ను చంపేస్తాడేమో, నా భర్తను చంపేస్తాడేమో, నా కుటుంబాన్ని నాశనం చేస్తాడేమో అని చెప్పి యొకేబేదు భయపడలేదు. ఈరోజు ప్రియ తల్లి ఒక్కటి గమనించాలి, అది ఏమిటి అంటే యొకేబేదు ప్రార్థన మోషేను సంరక్షించింది.